ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈ నెల 23న అంటే ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఓ క్రికెట్ మ్యాచ్ అనే కంటే ఓ మినీ యుద్ధంలా సాగుతుంది. ఇరు దేశాల ఆటగాళ్లు గెలవడానికి ప్రాణం పెట్టేస్తారు. గత మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా రెండు టీమ్స్ ప్లేయర్లు కూడా కొత్త జోష్తో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్కి చేరుకున్నారు. తమ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ ఇండియాతో డూ ఆర్ డై మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. ఇక మరోవైపు ఇండియా బంగ్లాదేశ్ పై ఏకపక్ష విజయంతో రెట్టించిన ఉత్సాహంతో పాక్ తో మ్యాచ్ కు సంసిద్ధం అవుతోంది. ఈ రెండు జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడబోతున్నాయి. అయితే బంగ్లాదేశ్ పై విజయం సాధించినప్పటికీ కూడా ప్లేయింగ్ 11 లో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రెండో మ్యాచ్ కు టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్, ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వీరిలో షమి, హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా బాగా బౌలింగ్ చేశారు. కానీ క్వాలిటీ స్పిన్నర్ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 10 ఓవర్లు వేసినా కూడా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ తో మ్యాచ్ లో కుల్దీప్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పై కుల్దీప్ కు మంచి రికార్డు ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అతను హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చాడు. కాబట్టి కుల్దీప్ ను టీంలోకి కొనసాగిస్తారా లేక వరుణ్ టీంలోకి తీసుకొస్తారా అనేది వేచి చూడాలి. అయితే పిచ్ కండిషన్ బట్టి కూడా ప్లేయింగ్ 11 లో మార్పు ఉండొచ్చని సమాచారం. ఇక ఐసీసీ మెగా టోర్నీలో పాకిస్తాన్ మీద టీమిండియాకి సూపర్ రికార్డు ఉంది. పైగా మొదటి మ్యాచ్ లో గెలవడంతో మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్స్ కి చేరుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. మొదటి మ్యాచ్ లో రోహిత్ పర్వాలేదనిపించాడు, కానీ కోహ్లీ పెద్దగా స్కోర్ చేయలేదు. కాబట్టి ఈ ఇద్దరు ఫామ్ లోకి రావాలి. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్ లో కూడా పటిష్టంగా ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పాండ్యా, జడేజా కూడా బ్యాటింగ్ లో రాణిస్తే పాకిస్తాన్ కి కష్టాలు తప్పవు. పాకిస్తాన్ మీద టీమిండియా అద్భుత విజయం సాధించాలని కోరుకుందాం.